హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీవీఆర్ అకాడమీ. నిన్నటి క్లాస్లో భాగంగా మనం ఈరోజు టాపిక్ డైస్ అండి. డైస్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంపల్సరీ 1 క్వశ్చన్. సో మనం ఇప్పుడు డైస్ గురించి నేర్చుకుందాం. డైస్ అంటే తెలుగులో పాచికలు అండి. డైస్ అంటే తెలుగులో పాచికలు. మనం ఆల్రెడీ చూసే ఉంటాం, మన రెగ్యులర్ లైఫ్లో డైని చూసే ఉంటాం. ఎందుకంటే లూడోకి అదే గేముల్లో ఆడుతాం కదా డైస్. ఈ డైస్ అనేది ఇట్స్ షేప్ ఆఫ్ క్యూబ్ షేప్లో ఉంటుందండి. క్యూబ్ షేప్లో ఉంటుంది. క్యూబ్ అంటే మనకు తెలిసిందే, దీనికి టోటల్గా 6 సర్ఫేసెస్ ఉంటాయి. అదేవిధంగా ఈచ్ సర్ఫేస్కి 4 adjacent సర్ఫేసెస్, అదేవిధంగా 1 ఆపోజిట్ సర్ఫేస్ ఉంటుందండి. 1 ఆపోజిట్ సర్ఫేస్. అయితే మనం రెగ్యులర్ డైని చూసినట్లయితే మనకి రెగ్యులర్ డైలో సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ సైడ్స్ ఇస్ 7 అండి. సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ సైడ్స్ 7. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు మనం చూసుకున్నట్లయితే, ఇలా ఒక డై ఇచ్చి 1, 2, 3 ఈ విధంగా ఇచ్చినట్లయితే ఈ రెగ్యులర్ డైలో వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 2 అండి. అంటారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మనకు ఆపోజిట్ సైడ్ ఇచ్చారంటే ఆ నెంబర్ మనకు కనిపించదండి. అయితే ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఆఫ్ 1 అంటే సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ సైడ్స్ ఇస్ 7. సో అప్పుడు 1కి ఆపోజిట్ ఏదండి 6. అదేవిధంగా మనకి 2కి ఆపోజిట్ తీసుకున్నట్లయితే 5, అదే 3కి ఆపోజిట్ 4. ఇది రెగ్యులర్ డై అండి. సో మనకి అన్ని డైస్ ఇలా ఉంటాయని చెప్పలేం. వాడు ఇచ్చే కూడా మనకి రెగ్యులర్ డైలు ఇవ్వడం. ఇన్ కేస్ రెగ్యులర్ డై ఇస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2020 మార్చిలో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో 3 మోడల్స్ ఉంటాయండి. 3 మోడల్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 1 వచ్చేసరికి 1 నెంబర్ ఈక్వల్, మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి 2 నెంబర్స్ ఈక్వల్, మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి ఓపెన్ డైస్. మోడల్ నెంబర్ 1 వచ్చేసరికి 1 నెంబర్ ఈక్వల్, మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి 2 నెంబర్స్ ఈక్వల్, అదేవిధంగా మోడల్ నెంబర్ 3 వచ్చేసరికి ఓపెన్ డైస్ అండి. దీనిలో భాగంగా ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1లో ఎస్ఎస్సి సిజిఎల్ అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. Two different positions of the same dice shown as below. The 6 faces of which are numbered 1 to 6. Find the number of face opposite to 1 having 5 అండి. అంటే ఒక డైని 2 డిఫరెంట్ పొజిషన్లో చూసినప్పుడు మనకి 1, 5, 3 అదేవిధంగా 5, 6, 4 ఈ విధంగా ఉందండి. ఒకే డైస్ని మనం 2 డిఫరెంట్ పొజిషన్లో చూసేటప్పుడు మనకి ఈ విధంగా ఉందండి. అయితే మనకి ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫేస్ ఆపోజిట్ టు 1 having 5 అండి.
ఆపోజిట్ టు 5 అడుగుతున్నారు, ఆపోజిట్ టు 5. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి దీన్ని మనం ముందే చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 5కి ఆపోజిట్ నెంబరు మనకు కనిపించదు. 5కి ఆపోజిట్ అంటే ఏదేది రావాలి, 1 2 3 4 6. అయితే ఇక్కడ 5కి ఆపోజిట్ నెంబర్ కనిపించకూడదు కాబట్టి 1 కనిపిస్తుంది, ఆపోజిట్ నెంబర్ అవ్వదు. 3 కనిపిస్తుంది, ఆపోజిట్ నెంబర్ అవ్వదు. 4 కనిపిస్తుంది, ఆపోజిట్ నెంబర్ అవ్వదు. 6 కనిపిస్తుంది, సో 6 కూడా ఆపోజిట్ నెంబర్ అవ్వదు. సో 5కి ఆపోజిట్ నెంబర్ ఏది, 2 అండి. 2కి 5, 5కి 2. మరి దీన్ని వేరే విధంగా చేయలేమా, చేయొచ్చండి. అయితే చూడండి, మనం ముందే చెప్పుకున్నాం 1 నెంబర్ ఈక్వల్. చూడండి, రెండిట్లో కామన్గా మనకి 5 ఉందండి. రెండిట్లో కామన్గా 5 ఉంది కాబట్టి ఎయిదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే తీసుకుంటే కుడివైపు అయినా తీసుకోండి, లేదా ఎడం పక్క అయినా తీసుకోండి. రెండిట్లోని ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకొని సెకండ్ వన్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోకూడదు. సో ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 5 నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటానండి. 1 3. అదే నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి 5 4 6. అంటే 1కి 4, 3కి 6, ఇంకా మిగిలిపోయింది ఏదండి, 2 అండి. 5కి ఆపోజిట్ ఏది, 2. ఇది నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా two positions of the cube are shown below. What comes the position facing containing 1 అండి. అంటే ఇలా 2 పొజిషన్స్ ఆఫ్ ద డై ఇచ్చాడు. దీనికి ఇక్కడ 1 2 3, ఇక్కడ 4 3 5 ఇచ్చాడు. అయితే మనకి ఏం అడుగుతున్నాడు, ఆపోజిట్ టు ఫేస్ కంటైనింగ్ 1, ఆపోజిట్ టు 1 అడుగుతున్నాడు అండి. అయితే చూడండి, మనకి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెండిట్లో కామన్ నెంబర్గా 3 ఉంది, ఏదో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 3 క్లాక్ వైజ్ డైరెక్షన్, 2 క్లాక్ వైజ్ డైరెక్షన్, 1 ఇక్కడ 3 క్లాక్ వైజ్ డైరెక్షన్, 4 నెక్స్ట్ 5. అంటే 1కి 5, 2కి 4, 3కి రిమైనింగ్ ఏదండి 6. బట్ మనకు వాడు ఏం అడిగాడు, 1 అడిగాడు. సో 1కి ఆపోజిట్ నెంబర్ ఏది, 5. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితేనే వస్తుందా, యాంటీ క్లాక్ వైజ్ అయినా వస్తుందండి. సో చూడండి, ఇక్కడ 3కి యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం, 3 1 2. అదేవిధంగా ఇక్కడ 3కి 3 5 4, ఏదైనా ఒకటే అండి. సో 1కి ఆపోజిట్ నెంబర్ ఏదండి, 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీసెంట్గా అడిగిన ఎస్ఎస్సి 2020 మార్చిలో అడిగిన క్వశ్చన్స్ ఏనండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. Select the numbers that which will be on the opposite side to the one showing 6. 2 dice ఇచ్చాడు, అదే 1 die 2 different positions ఇచ్చాడు, 1 die 2 different positions ఇచ్చాడు. ఇందులో మనకి 3 1 5, అదేవిధంగా 6 3 5. మనకేం అడిగాడు, ఆపోజిట్ టు 6 అడిగాడండి, ఆపోజిట్ టు 6. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా 3 5 కామన్ ఉంది, 3 5 కామన్ ఉందండి. ఇది మనకి 1 నెంబర్ ఈక్వల్ కాదు, 2 నెంబర్స్ ఈక్వల్. అయితే 2 నెంబర్స్ ఈక్వల్ అయితే ఏం చేయాలి, 3 5 కామన్, 3 5 కామన్, డైరెక్ట్గా 1కి ఆపోజిట్ 6 అండి. అంటే 6కి ఆపోజిట్ ఏది, 1, 1కి ఆపోజిట్ 6. the 2 numbers are equal. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం మోడల్ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ 1 ప్రాబ్లం డిస్కస్ చేసాం. ఇప్పుడు
3 different positions of the dice are shown below. Which number appears on the face opposite to number 6? మనకి ఇలా ఒకే డైని 3 different positions లో ఇచ్చాడు. దీనికి 4 3 6 3 5 2 1 5 4 ఆపోజిట్ టు 6 ఆపోజిట్ ఏది అని అడుగుతున్నాడండి. అయితే చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఇది వరకు మనం 2 డైస్ అదే 2 డిఫరెంట్ పొజిషన్స్ తీసుకున్నాం. ఈసారి 3 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చాడు. 2 నంబర్స్ ఈక్వల్ అయితే దీనికి ఫస్ట్ కండిషన్ కూడా అప్లై అవుద్దండి. అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్ గా సింగిల్ 3 కామన్ గా ఉంది. సో 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ 4 6 3 2 5 6 ఆపోజిట్ ఏదండి 5 6 ఆపోజిట్ 5. ఇప్పుడు నెక్స్ట్ @ $, percentage $, percentage and less than. What is the opposite to less than? లెస్ దాన్ ఆపోజిట్ అడిగాడండి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది. సో మనకి 1 నెంబర్ ఈక్వల్ అయింది. సో మనం ఏం చెప్పుకున్నట్లయితే ఈ డిఫరెంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ @ క్లాక్ వైజ్ డైరెక్షన్ $. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లెస్ దాన్ అండి. అంటే మనకు లెస్ దాన్ ఏదండి @ లెస్ దాన్ కే ఇచ్చాడు @ ఇవన్నీ కూడా రీసెంట్ గా టైర్ 1 లో అడిగిన SSC CGL టైర్ 1 లో అడిగిన క్వశ్చన్స్ ఏనండి, కొత్తగా ఏమీ కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 1 2 4 3 1 5 5 2 6. What is the opposite to face containing 1? 1 కి ఆపోజిట్ ఏది అని అడుగుతున్నాడండి. ఇప్పుడు మనకు 1 కి ఆపోజిట్ అంటే చూడండి ఈ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే 1 1 ఉంది. సో మనం డైరెక్ట్ గా చెప్పవచ్చు 1 కి ఇక్కడ 2 3 4 5 ఉంది. అంటే రిమైనింగ్ నెంబర్ ఏది 6. అది డైరెక్ట్ గా మనం చెప్పవచ్చు 1 కి ఆపోజిట్ 6. ఎందుకంటే 2 ఉంది 4 ఉంది 3 ఉంది 5 ఉంది. సో మనకి ఇంకా కనిపించే నెంబర్ ఏదైతే ఉందో అదే ఆపోజిట్ సైడ్ అండి 6. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 క్లాక్ వైజ్ డైరెక్షన్ 4 ఇక్కడ 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ 5. సో మనకి ఇక్కడ 5 కి ఆపోజిట్ 4 3 కి ఆపోజిట్ 2 ఇంకా రిమైనింగ్ టర్మ్ మిగిలిపోయింది 1 కి ఆపోజిట్ 6 1 కి ఆపోజిట్ 6. సో ఇదన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే 4 పొజిషన్స్ ఆఫ్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద డైన్ ఇచ్చారండి. అయితే 2 3 4 2 3 6 6 3 1 1 3 4. అయితే 4 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద ఆన్ ద ఫేస్ ఆపోజిట్ 1 షోయింగ్ 3. అయితే 3 కి ఆపోజిట్ ఏది అని అడుగుతున్నాడండి.
ఆపోజిట్ టు 3. 3కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 1 3 ఉంది. సో 6కి ఆపోజిట్ 4. 6కి ఆపోజిట్ 4. అదేవిధంగా ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 6కి ఆపోజిట్ 4 వస్తుంది. సో మనకి 3కి ఆపోజిట్ కావాలి. సో 1 నెంబర్ ఈక్వల్ గా ఉండేది ఏదైనా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 6 3 ఉంది, 6 3 ఉంది అంటే 2కి ఆపోజిట్ 1 అండి. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది మనకి 3. సో 3కి ఆపోజిట్ 5. 3కి ఆపోజిట్ 5. అలా కాదంటారా, అన్నిట్లో ఏదో ఇచ్చిన 4 పొజిషన్స్ లో సింగిల్ గా ఉన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలి. సింగిల్ గా ఈ రెండింటిని తీసుకున్నట్లయితే దీన్ని కంపేర్ చేసినట్లయితే రెండిట్లో మనకి 4 కామన్ గా ఉంది. సో 4 క్లాక్ వైజ్ డైరెక్షన్, 2 క్లాక్ వైజ్ డైరెక్షన్, 3 అదేవిధంగా 4 క్లాక్ వైజ్ డైరెక్షన్, 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 అంటే 3. సారీ ఇక్కడ కూడా 4 3 4 3 కామన్ ఉంది. సో ఇది మనకి నెక్స్ట్ సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎస్ పి ఆర్ పి క్యూ ఎక్స్ క్యూ ఎస్ జెడ్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫేస్ కంటైనింగ్ క్యూ? క్యూకి ఆపోజిట్ సైడ్ ఏదైనా అడుగుతున్నాడండి. క్యూకి ఆపోజిట్ సైడ్ తీసుకున్నట్లయితే సో చూడండి రెండిట్లో క్యూ కామన్ గా ఉంది. సో క్యూ డైరెక్ట్ గా మనం చూడగానే చెప్పవచ్చు. క్యూకి పి ఉంది, ఎక్స్ ఉంది, ఎస్ ఉంది, జెడ్ ఉంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో అదే ఆపోజిట్ సైడ్ అవుతుందండి. సో క్యూకి ఆపోజిట్ సైడ్ ఆర్. లేదు క్యూ క్లాక్ వైజ్ డైరెక్షన్ పి ఎక్స్, అదేవిధంగా క్యూ జెడ్ ఎస్. సో మనకి మిగిలిపోయి ఇక్కడ చూడండి ఎక్స్ కి ఎస్ వచ్చింది, పికి జెడ్ వచ్చింది. సో రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో అదే క్యూ కండి. సో క్యూకి ఏం వస్తుంది ఆపోజిట్ సైడ్ ఆర్. అదేవిధంగా లాస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే మనం మోడల్ 3 ఓపెన్ డైస్. ఈ ఓపెన్ డైస్ సమ్స్ ఎలా ఉంటాయంటే సో ఓపెన్ డైస్. ఈ ఓపెన్ డైస్ చూసుకున్నట్లయితే సో చూడండి
ఇప్పుడు మనకి ఈ ఓపెన్ డైస్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఏ ఫస్ట్ దీన్ని తీసుకున్నట్లయితే ఏ నెక్స్ట్ టర్మ్ మనం క్లోజ్ చేసినట్లయితే ఏకి ఆపోజిట్ సైడ్ యు, అదేవిధంగా క్యూకి క్లోజ్ చేసినట్లయితే మన క్యూకి ఆపోజిట్ ఈ. ఇంకా రిమైనింగ్ మనకి మిగిలింది సో ఎల్కి ఆపోజిట్ బి. నెక్స్ట్ ఈ డైస్కి వస్తే సో 4కి నెక్స్ట్ క్లోజ్ చేసినట్లయితే 1, అదేవిధంగా 5కి క్లోజ్ చేసినట్లయితే 3, అదేవిధంగా 6కి క్లోజ్ చేసినట్లయితే నెక్స్ట్ 2, అదేవిధంగా దీనికి వచ్చేసరికి 2 క్లోజ్ 3, అదేవిధంగా 1 క్లోజ్ 4, అదేవిధంగా 6కి ఆపోజిట్ సైడ్ ఏదండి 5 అండి. 6కి ఆపోజిట్ సైడ్ 5. అదేవిధంగా దీనికి వచ్చేసరికి మనకి యాష్కి ఆపోజిట్ సైడ్ ఏదండి ఇదంతా క్లోజ్ చేసినట్లయితే @ అదేవిధంగా డాలర్కి ఆపోజిట్ సైడ్ ఏది డాలర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం క్లోజ్ చేసినట్లయితే అండ్ సింబల్. అదేవిధంగా పర్సంటేజ్కి ఏదండి ప్లస్. సో ఇది ఓపెన్ డైస్ అంటే మనకి ఏకి నెక్స్ట్ స్టెప్ మనం క్లోజ్ చేసినట్లయితే ఏకి ఆపోజిట్ యు, క్యూకి ఆపోజిట్ ఈ, ఎల్కి ఆపోజిట్ బి. అయితే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు వాడు ఇలాగ ఆపోజిట్ సైడ్స్ అడగరండి. దాని కిందన మనకి డిఫరెంట్ పొజిషన్స్లో డైస్ ఇచ్చి ఇలా వచ్చినప్పుడు ఈ డైస్ వచ్చినప్పుడు అదే కెన్ బి ఫార్మ్డ్ ఆర్ కెనాట్ బి ఫార్మ్డ్ అని అడుగుతారు. అంటే మనకి ఆ పొజిషన్స్లో మనకి ఏ యు కనిపించినట్లయితే సో అది ఫామ్ అవ్వదండి. అదేవిధంగా క్యూఈ ఒకే డైస్లో ఉన్నట్లయితే అది కూడా ఫామ్ అవ్వదు. సో ఎల్బి కూడా ఒకే డైస్లో ఉన్నట్లయితే ఫామ్ అవ్వదు. సో మనం ఒక క్వశ్చన్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమని అడిగాడు, ఏ క్యూబ్ ఈజ్ మేడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ ఇన్ ద క్యూబ్ సో ఫార్మ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ద లెటర్స్ విల్ బి ఆపోజిట్ సైడ్స్. క్వశ్చన్ ఇది ఇచ్చాడండి. దీనికి ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 1 ఎల్ అండ్ యు, ఆప్షన్ 2 బి అండ్ ఈ, ఆప్షన్ 3 ఏ అండ్ క్యూ, ఆప్షన్ 4 క్యూ అండ్ ఈ. సో చూడండి మనకి which of the following pairs of letters will be on opposite sides. చూడండి ఇందులో మనకి ఏ పేర్లు ఆపోజిట్ సైడ్స్, ఏ అండ్ క్యూ ఆపోజిట్ సైడ్సా కాదు, క్యూ అండ్ ఈ ఆపోజిట్ సైడ్సా రైట్, అదేవిధంగా బి అండ్ ఈ ఆపోజిట్ సైడ్సా కాదు, ఎల్ అండ్ యూ ఆపోజిట్ సైడ్సా కాదు. సో మనకి ఇదండి క్వశ్చన్. వాడు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది. అదేవిధంగా సో ఇది వాడు అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు డైస్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఫైనల్ కంక్లూజన్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే జీవీఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.